యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు. బెయిల్పై విడుదలైన కాసేపటికే మళ్లీ అరెస్టు చేసిన పోలీసులు. జనసేనపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఆగ్రహం. ప్రశ్నించే గొంతుకుల పట్ల మీకున్న భయాన్ని చూస్తున్నామని ఫైర్. ఏపీలో సర్ ప్రక్రియలో ఓటర్లకు సమస్యలు. బిఎల్ఓలపై ఒత్తిడితో నత్తనడకన డిజిటలైజేషన్. కనీసం సాయి కృష్ణ బూడిదైనా ఇవ్వండి, లేకపోతే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను అన్న మృతుడి తల్లి. జమ్మూ కాశ్మీర్లో షోపియాన్లో భారీ ఎన్కౌంటర్. 2 ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు. నాపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి. ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాకు కైలే అనిల్ కుమార్ కు ఛాలెంజ్. రంగా ఆశయ సాధనకు వైఎస్ జగన్ కృషి చేశారు. బాబు పవన్ ఏనాడు రంగా కుటుంబాన్ని పట్టించుకోలేదు అన్న వైఎస్ఆర్సీపీ నేతలు. కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్. వ్యవసాయం, ఆరోగ్యం, ఇరిగేషన్, విద్యా రంగాలలో పరిస్థితులపై సమీక్ష. కోదాడలో ఎమ్మెల్యే పద్మావతి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. రాజాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన. 396 జీవోను రద్దు చేయాలి అని నల్ల బ్యాడ్జీలతో నిరసన. కోనసీమ జిల్లా ఆలమూరులో విజిలెన్స్ అధికారుల తనిఖీలు. 50 బస్తాల రేషన్ బియ్యం సీజ్, 2 అరెస్ట్. కొమరం భీం జిల్లా కౌటాల మండలంలో భారీ వర్షం. ఉప్పొంగి ప్రవహిస్తున్న వార్ధ, ప్రాణహిత నదులు. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. మహబూబాబాద్ జిల్లా సింగారం మాజీ ఉప సర్పంచ్ హత్య కేసు నిందితుల అరెస్ట్. 7గురిని రిమాండ్కు తరలించిన పోలీసులు. ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం. ప్రజలను భయపెట్టే శక్తులకు నిరాశే మిగిలింది అన్న మోదీ. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ ఖమేనీకి కన్నీటి నివాళులు. టెహ్రాన్కు తరలివచ్చిన లక్షలాది మంది జనం. మాంచెస్టర్ మ్యాచ్లో భారత్ ఓటమి. 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం.